విశ్వంలో జీవం ఉందా? గ్రహాంతరవాసులు భూమి మీదకి వచ్చారా? దశాబ్దాలుగా మానవాళిని తొలిచివేస్తున్న ఈ ప్రశ్న ఇప్పుడు మరోసారి వైరల్ గా మారుతోంది. దీనిపై అమెరికా ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాధానాలు ఉన్నాయా అంటే ఉన్నాయని అంటోంది అంతర్జాతీయ వార్తా కథనం. అసలు ఈ స్టోరీ ఏంటో చూద్దాం. న్యూయార్క్ పోస్ట్ తాజాగా విడుదల చేసిన డాక్యుమెంటరీ ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ కి గ్రహాంతరవాసులకు సంబంధించిన ఉన్నత స్థాయి రహస్యాలు తెలుసని సంచలన ఆరోపణలు చేసింది. పెంటగాన్ మాజీ సలహాదారులు, ఖగోళ భౌతిక శాస్త్రవేత్తల సాక్ష్యాల ఆధారంగా రూపొందించబడిన ఈ కథనం బుష్ సీనియర్ CIA డైరెక్టర్ గా ఉన్న సమయంలో 1964లో న్యూ మెక్సికోలోని హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో జరిగిన ఈ ప్రత్యక్ష ఏలియన్ ఎన్కౌంటర్ గురించి తెలుసుకున్నారని వెల్లడించింది. అత్యంత ఆశ్చర్యకరమైన అధ్యక్షుడి హోదాలో కూడా ఆయనకు ఆ రహస్యాల ఫైళ్లను పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు నిరాకరించడం అమెరికా ప్రభుత్వంలో ఉన్న అత్యంత గోప్యతా స్థాయిని, దాగిన నిజాలను ప్రపంచానికి తెలియజేస్తోంది. ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా 1964లో న్యూ మెక్సికోలోని హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో జరిగిన సంఘటనపై దృష్టి సారించింది. అప్పటి వైమానిక దళం CIA సిబ్బంది 3 గుర్తు తెలియని అంతరిక్ష నౌకలు బేస్ సమీపానికి రావటం చూశారని డాక్యుమెంటరీ పేర్కొంది. వాటిలో ఒకటి నేరుగా ఎయిర్ బేస్ రన్వేపై దిగగా అందులోంచి ఒక నాన్ హ్యూమన్ ఎంటిటీ బయటికి వచ్చి అధికారులతో ముఖాముఖి సంభాషణకు ప్రయత్నించిందని చెప్పింది. అయితే ఈ కీలక విషయాన్ని వెల్లడించిన వ్యక్తి ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఎరిక్ డేవిస్. ఈయన పెంటగాన్ అధునాతన ఏరోస్పేస్ ముప్పు గురించి కార్యక్రమానికి మాజీ శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. డేవిస్ తన వాదనకు బలాన్నిస్తూ 2003లో బుష్ సీనియర్తో జరిగిన ప్రైవేట్ సంభాషణలో ఆయన స్వయంగా ఈ హోలోమన్ సంఘటన గురించి తనతో చెప్పినట్టు తెలిపారు. జార్జ్ బుష్ సీనియర్ 1976-77 మధ్య సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ గా ఉన్న సమయంలో ఈ సంఘటనకు సంబంధించిన నివేదిక ఆయనకు అందింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డేవిస్ ప్రకారం మాజీ అధ్యక్షుడు అయినప్పటికీ బుష్ సీనియర్ కు ఈ ఫైల్స్ లో మరింత లోతైన సమాచారాన్ని తెలుసుకునేందుకు నిరాకరించారట. ఇది అమెరికా ప్రభుత్వంలో ఉన్న అత్యున్నత రహస్యాల స్థాయిని సూచిస్తుంది. గ్రహాంతర జీవుల రహస్యాలపై ప్రభుత్వాలు పాటిస్తున్న అత్యంత గోప్యత జాతీయ భద్రతకు ముప్పు అని ఈ డాక్యుమెంటరీలో అమెరికాకు చెందిన సెనేటర్లు మార్కో రూబియో, కిర్స్టన్ గిల్బ్రాండ్ వంటి సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. డాక్యుమెంటరీ దర్శకుడు డాన్ ఫరా ఇందులో గ్రహాంతరవాసుల ఉనికిపై ప్రపంచవ్యాప్తంగా పారదర్శకత పెరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. మనం ఒంటరి కాదని, మానవాళికి మరింత ధైర్యం చెప్పడానికి ఈ చిత్రం ఒక అధ్యక్షుడికి వేదికను సిద్ధం చేస్తుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ డాక్యుమెంటరీలో ఉన్న సమాచారం ప్రస్తుతం పూర్తిగా ధృవీకరించబడలేదు. అమెరికా ప్రభుత్వం ఈ సంచలన ఆరోపణలపై అధికారికంగా స్పందించాల్సి ఉంది.